హలో, ఐఎమ్ డాక్టర్ అరుణ్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వెల్నెస్ హోమ్ క్లినిక్ ఇంటర్నేషనల్. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7వ తేదీన మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా ప్రజారోగ్యంపై అవగాహన పెంచడము, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడము మరియు ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడము ఈ దినము యొక్క ప్రధాన ఉద్దేశము. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషం సగం బలమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ డిజార్డర్స్ లేదా హార్ట్, లివర్, లంగ్, కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ లేదా క్యాన్సర్ లాంటి జబ్బులు లేనంత మాత్రాన మనము ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో ఈరోజు తెలుసుకుందాము. మొదటిది మెడిటేషన్ అంటే ధ్యానము. ప్రతిరోజు మనం మినిమం 20 to 30 minutes మెడిటేషన్లో స్పెండ్ చేయాలి. ఎక్సర్సైజ్, మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలైతే జిమ్ లేదా యోగా, జాగింగ్ ప్రతిరోజు కనీసం 10,000 స్టెప్ బ్రిస్క్ వాకింగ్ మనము చేయాలి. మూడవది డైట్. మనము మన బాడీని నీట్గా, ఫ్రెష్గా, క్లీన్గా ఎలా ఉంచుకుంటామో ప్రతిరోజు మనము క్లీన్, నీట్, ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలి. దేవుడు మనకి ప్రతి సీజన్ చక్కని సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఏ సీజన్లో ఆ సీజన్లో పండే సీజనల్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తింటే చాలు. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే కంప్లీట్గా రెడ్ మీట్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. లీన్ మీట్ అంటే వైట్ మీట్, ఫిష్ లేదా చికెన్ మంత్లీ 3 to 4 times తినండి. ప్రతిరోజు 2 to 3 eggs తింటే ఇంకా మంచిది. నో ఫుడ్ విత్ ప్రిజర్వేటివ్స్, నో జంక్ ఫుడ్, నో ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ఫుడ్ మనం ఎప్పుడైతే తింటామో మనకి జిఐ రిలేటెడ్ ఇష్యూస్, అంతేకాకుండా మన బాడీలోని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి ఎన్నో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. నాలుగవది స్లీప్. నిద్ర అనేది మనకి చాలా ముఖ్యము. ప్రతిరోజు మినిమం 6 to 8 hours మనం ప్రశాంతంగా నిద్రపోవాలి. మనం నిద్రపోయేటప్పుడు మన రూమ్ ఎంతో ప్రశాంతంగా, చల్లగా ఉంచుకోవాలి. రూమ్లో లైట్ వేసుకొని ఎప్పుడూ నిద్రపోకండి. ఎందుకంటే మిడ్నైట్ అరౌండ్ 1 to 2 AM మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్కి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మనకు ఎన్నో రకాల క్యాన్సర్స్ నుండి ఇది కాపాడుతుంది. అంతేకాదు ఇది మన సర్కాడియన్ రిథమ్ని, అంటే మన బాడీ యొక్క బయాలజికల్ క్లాక్ని రెగ్యులేట్ చేస్తుంది. మనము నిద్రపోయే మినిమం 2 hours ముందు మనము సెల్ ఫోన్స్ కానీ, టీవీస్ కానీ, ల్యాప్టాప్స్ ముందు కానీ కూర్చోకూడదు. బ్లూ స్క్రీన్కి కంప్లీట్గా ఎక్స్పోజ్ కావద్దు. కానీ మనం ఏం చేస్తున్నాము, మన సెల్ ఫోన్స్ని మన బెడ్ దగ్గర, మన పిల్లో దగ్గర లేదా మన పిల్లో కింద